హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 48 ఎపిసోడ్. మేనుని మెల్లగా మీటుతూ ముద్దులు పెడుతూ ఏ మిధు అంటూ హస్కీ వాయిస్తో పిలిచాడు జై. కళ్ళ నిండా ప్రేమను నింపుకొని అలాగే చూస్తోంది విచ్చిన పెదవులతో. ఇంతలా ఎక్కేసావంటే డ్రగ్లా అంటూ విచ్చిన పూరేకులా ఉన్న మెత్తని పెదవుల మీద చిరుముద్దులు అద్దుతూ అన్నాడు జై. పెదవి వెనక్కి విల్లులా విరిచి ఏమో నాకేం తెలుసు అనే ఎక్స్ప్రెషన్ పండించింది మిథున. ఈ ఇన్నోసెన్స్తోనే నన్ను మాయ చేసి ఏమో అంటావే, నీకు భయం లేదు నేనంటే అని మెడ మీద ముద్దులు పెట్టి నానీతో చెప్పనా మన ఫస్ట్ నైట్ చేసుకుందామని అంటూ అల్లరిగా అడిగాడు జై. భుజం మీద చిరుదెబ్బ వేసి నీకు సిగ్గులేదు అంటూ నవ్వింది. నాకిందుకే సిగ్గు, ఇది ఎవరూ చేయని పనా ఏంటి, బుజ్జి బేబీ వద్దా అంటూ తన చేతులతో నిమురుతూ మత్తెక్కించేలా అడిగాడు జై. బేబీ అనగానే అందంగా బ్లష్ అయింది మిధు. సిగ్గుతో మాగిన చెర్రీలా ఉన్న మిథున మొహం మరింత వన్నెతేరి అందంగా కనిపించి ఓ బేబీ ఏంటే నాకు ఈ టార్చర్ అంటూ గాఢంగా ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేశాడు జై. మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది తన్మయత్వంగా. ఐ వాంట్ యూ మిధు, ప్లీజ్ కాదనకే అంటూ ఆమెను తనలో కలిపేసుకోవాలని తహతహలాడిపోయాడు. మనసు జై ప్రతిచర్యకు స్పందిస్తూ అతనిలో మమేకం కమ్మని పోరు పెడుతోంది. తుంటరి వయస్సు మనసైన చెలికాడి ప్రేమకు దాసోహం కాకుండా ఉంటుందా? మైండ్ పేక నొక్కేసాయి మనసు వయస్సు రెండూ కలిపి. జై తలని గుండెలకి హత్తుకుంది. హెచ్చించిన హృది సవ్వడి లయబద్ధంగా కదలాడి వెచ్చని ఆవిర్లు ఒంటి నుండి వెలువడి జై ఆహ్వానం పలకగా ఆమెలో మార్పు తనకు తెలిసి అందంగా విచ్చుకున్నాయి అతని పెదవులు. ఎప్పుడూ నుదుటి మీద ముద్దు పెట్టని జై మొదటిసారి మిథున ఫోర్హెడ్ మీద పెదవులు నిలిపి గాఢంగా ముద్దు పెట్టాడు. అతని ముద్దు ఆమె హృదికి చేరి తనువంతా గూజ్ బంప్స్ వచ్చి సన్నగా షివరయ్యి కంట్లో చిరుతడి చేరింది. నీలాల కనుపాపలకు చిరుముద్దు అద్ది సంపంగెలాంటి ముక్కు మీద ముత్యమంత ముద్దు బహుకరించి సిమ్లా యాపిల్స్లా ఊరించే బుగ్గల మీద నాలుకతో లిక్ చేసి పెదవులతో నిమిరి ముద్దులు గుప్పించి చిన్నగా ఊరించే గడ్డాన్ని పళ్లతో పట్టుకొని బయట చేసి జత కోసం ఆరాటపడుతూ వణికే అదరాలని బొటనవేలుతో నిమురుతూ ఇవి ఇంత తీయగా ఉన్నాయంటే తాగే కొద్దీ ఊరుతూనే ఉంటుంది. హనీ ఎంత దాచేవే, ఇవి నా ఫేవరెట్ అయ్యాయి అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. జయచర్యకు మాటలకు వివసరాలై మాటలు కరువై మోగదైపోయింది మిథున. పెదవులు జతపడగానే ఒళ్లంతా తీయని ప్రకంపనలు రేగి ఒకలాంటి అలౌకిక స్థితిలోకి జారిపోయి పూర్తిగా మత్తులోకి కూరుకుపోయింది. ఆ క్షణంలో అతని ప్రేమని అందుకోవాలని ఒకే ఆలోచన తప్పించి మరేదీ గుర్తురాలేదు ఆమెకు. తనువు మనసు దాసోహం అయ్యి తిరిగి స్పందిస్తూ జై చెంపలు మెడ మీద చేత్తో నిమురుతూ మూనింగ్ సౌండ్స్ ఇచ్చింది. టాప్ తప్పిద్దామని చేతులు వేయగానే ఇంతలోనే జై ఫోన్ రింగ్ అయింది. అది ముందు వాయిస్ వచ్చి తర్వాత రింగ్ అవటంతో టాప్ మీద చేతులు తీసి బుగ్గ మీద ముద్దు పెట్టి వెయిట్ అంటూ ఆమె మీద నుంచి సైడ్కి ఒరిగి హెయిర్ని వేళ్లతో కోమ్ చేసుకొని కాల్ లిఫ్ట్ చేశాడు జై. వేరే వాళ్ళ ఫోన్ కాల్ అయితే అవాయిడ్ చేసానేమో, వాయిస్లో వినిపించి ఆ నేమ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్లు లేచిన జైని విచిత్రంగా చూసి అతనిచ్చిన మత్తు నుండి మేల్కొని తను సర్దుకుని సైడ్కి తిరిగి పడుకుంది మిథున. వీడియో కాల్లో చూస్తూనే హాయ్ అంటూ స్మైలింగ్ ఫేస్తో విష్ చేశాడు. ఐ విల్ కిల్ యూ అంటూ బుసలు కొట్టింది అవతల పర్సన్. అది వినగానే పడుకున్నదల్లా గుబుక్కున లేచి కూర్చుంది మిథున. నవ్వుతూనే నేనేం చేశాను జెర్సీ చంపడానికి అని అడిగాడు జై. మాట్లాడకు దుర్మార్గుడా, నాకు కాల్ చేసి ఎన్ని డేస్ అయింది అని అరిచింది జెర్సీ. చంపడానికైనా ఇండియా రావాలి కదా, అయితే స్టార్ట్ అయ్యావన్నమాట అని హాస్యమాడాడు. మాడిపోయిన మొహంతో ఓ ఆంగ్లో ఇండియన్ గర్ల్ ఫ్రెండా అని ఇన్నర్లో గింజుకుంది మిథున. వస్తాను, నీకోసం కాదు నా వదిన కోసం. నువ్వెంత క్రూయల్ పర్సన్వో తనకు చెప్పి నీకు డైవర్స్ ఇప్పించి నాతో పాటు ఇక్కడికి తీసుకొని తెచ్చేసుకుంటా అంటూ పళ్ళు నూరేసింది జెర్సీ. వదినే అనగానే మిథున నేత్రాలు తాటి ముంజలంత సాగాయి ఆశ్చర్యంతో. గుడ్ ఐడియా, యూ క్యారియాన్ అంటూ ఉడికించాడు. ఏంటి అంత ధీమాగా చెప్తున్నావు అని కళ్ళు చిన్నగా చేసి చూస్తూ గ్రాణి చెప్పింది నీ పప్పులేమీ తన దగ్గర ఉడకవని. నీ కాన్ఫిడెంట్ చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. నీ మాయలో పడేశావా? ఏది వదిలిని పిలువు అంది జెర్సీ. పిలవటం ఏంటి, నీ మొహం ఇదిగో పక్కనే కూర్చుని పెద్ద పెద్ద కళ్ళేసుకుని గుడ్లగోబులా నన్నే చూస్తోంది అని నవ్వి మిథుని మీదకి లాక్కుని ఒడిలో కూర్చుని ఇప్పుడు చెప్పు చాడీలు అన్నాడు జై.
మిథునం చూసి, వావ్, వాట్ ఏ స్టన్నింగ్ బ్యూటీ, నీలాంటి పిడత మొహానికి ఇంత అందమైన భార్యనా, నేను ఒప్పుకోను. నీకు ఆఫ్రికన్ చింపాంజీ లాంటి పెళ్ళం రావాలని దేవుణ్ణి అంత కోరుకున్నా సెల్ఫిష్గా నా విష్ పూర్తి చేయలేదు అంటూ బుంగమూతి పెట్టి, సర్లో ఏం చూసి కోరి వరించావు వదినా, నాకు నచ్చలేదు నీ డెసిషన్ అంది జెర్సీ. ఆమె అల్లరికి పక్కున నవ్వేసింది మిథున. అది నన్ను వెక్కిరిస్తుంటే నీకంత నవ్వు వస్తుందేంటే అని జై పంటిఘాటికి ఆమె భుజం బలైంది. ఆ అంటూ కీచుగా అరిచింది మిథున. ఓయ్, నేను ఇక్కడే ఉన్నా, నీ లైవ్ రొమాన్స్ ఆపుతావా అంటూ కరిచింది జెర్సీ. సో వాట్ అంటూ నిర్లక్ష్యంగా కళ్ళెగరేశాడు జై. వాట్ అంటే ముక్కు మీద గుద్దుతా, చప్పిడి నోస్ అవుతుంది, గద్దముక్కు కాస్తా అని నేను త్వరలో ఇండియా వస్తున్నా, వదినా సరికి డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండు నువ్వు అంది. తల నిలువునా ఊపింది సరే అన్నట్లు మిథున. గుర్రుగా చూశాడు మిథున వైపు. నీకు అసలు సిగ్గు అనే పదార్థం పెట్టలేదా, సిగ్గు ఏ కలర్లో ఉంటుంది జెర్సీ అని కవ్వించాడు. నీ మాడు చెక్కమొహం రంగే, నీకెప్పుడు కనిపించలేదా అని వ్యంగ్యంగా అంది ఆమె. నువ్వు సిస్టరు కాదే, ఎనిమివి అంటూ పళ్ళు కొరికాడు జై. థ్యాంక్స్ అంది. చిన్నగా నవ్వుకుంటూ జై ఒడి నుండి దిగుతున్న మిథునను పట్టుకొని ఆపి, ఉండవే, అదేమీ ఫీల్ అవ్వదులే అని గమ్ములా అతుక్కున్నాడు. సిగ్గులేనోడా, చెల్లెల ముందు పెళ్ళాన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని పైగా ఫీల్ అవ్వదంటావా అంది. నీకు తెలుగు నేర్పించడం ఫస్ట్ నేను చేసిన తప్పు, నన్నే తిడుతున్నావు చూడు అన్నాడు జై. గురుదక్షిణ ఇవ్వకపోతే ఎలా అంటూ కళ్ళెగరేసింది జెర్సీ. వాళ్ళిద్దరి మాటలకి కిలకిలా నవ్వేసింది మిథున. ఇంకేంటి జెర్సీ, ఎలా ఉంది నీ జాబ్ లైఫ్? జాబ్ బోర్, లైఫ్ అంటే అంతకంటే బోర్ అని పెదవి విరిచింది. పోనీ పెళ్లి చేసుకో, వచ్చేవాడిని కాల్చుకు తింటూనైనా నీకు టైంపాస్ అయిపోతుంది అన్నాడు. ఏ బలీకా బకరా దొరకడం లేదు పెళ్లి చేసుకుందామన్నా అని నవ్వింది. ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి అని అడిగాడు జై. వస్తా సడన్గా ఎంట్రీ ఇస్తాను, వదిన మాత్రం సూపర్ ఆసం, పైగా ఇన్నోసెంట్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది. తనని ఏమైనా కష్టపెట్టావా అన్నవనే కన్సర్న్ లేకుండా చంపేస్తాను, మైండ్ ఇట్ అంటూ కిల్లింగ్ లుక్ ఇచ్చింది జెర్సీ. ఏంటి నీలో క్రూయల్ థాట్స్ పెరిగాయి, ఏ టెర్రరిస్ట్తోనైనా హ్యాండ్ కలిపేవా అంటూ ఐబ్రో అప్ చేసి, ఇది ఇన్నోసెంట్ కాదు, రాక్షసత్వంలో నీకు అమ్మమ్మ, పైకి ఇలా అమాయకమైన మొహం పెడుతుంది అంతే, కంత్రి ఖతర్నాక్ అన్నాడు జై. పొగడకు జై, సిగ్గేస్తోంది నాకు అని నవ్వింది మిథున. మీరిద్దరూ ఇలాగే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బాయ్ గాయ్స్, లవ్ యూ అని చేతివేళ్లు ఆడించింది జెర్సీ. లవ్ యూ టూ మా, టేక్ కేర్ అంటూ కళ్ళార్పాడు జై. చిన్నగా నవ్వి కాల్ కట్ చేసింది జెర్సీ. బెడ్ ఎడ్జ్కి తల అంచి కళ్ళు మూసుకున్నాడు జై. తను నీతో చదివిందా జై అని అడిగింది మిథున. నైస్ పర్సన్ అని నవ్వి, నీకు తాగడానికి ఏమైనా తీసుకురానా అంది మిథున. ఇప్పుడేమీ వద్దు, కాసేపు పడుకుంటాను అని బెడ్ మీదకి చేరాడు. మిథున కూడా రెట్టించకుండా పక్కనే చేరి సైలెంట్గా పడుకుంది. ఆమెను కౌగిలిలో చేర్చుకొని మెడవంపులో మొహం దాచుకున్నాడు. హెయిర్ని వేళ్లతో నిమురుతూ, సడన్గా దేనికి ఇంత డిస్టర్బ్ అయ్యాడు, జెర్సీతో నార్మల్గానే మాట్లాడాడు కదా అనుకుంది మిథున. కాల్ కట్ చేసిన జెర్సీ కళ్ళ నుండి తన ప్రమేయం లేకుండా కన్నీళ్లు కారిపోతుండగా ఫోన్ వాల్పేపర్గా ఉన్న పిక్ని చూసి వేళ్లతో నిమురుతూ, మిస్ యూ సో మచ్ బోత్ అంటూ వెక్కింది. పిక్కి ఎవరిదబ్బా, మీకు తెలుసా ఫ్రెండ్స్? నాకైతే తెలియదు మరి. ఒకే ప్లేస్ గంటసేపు కూడా కూర్చోలేని నీరజ ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చుందో లేదో మెల్లగా విసుగు స్టార్ట్ అయింది. పైకి లేచి ఆయన వచ్చే వరకు నేనే కుక్కలా కాపలా కాయాలా ఏంటి, వచ్చే మనిషి రాకుండా అట్నుంచటే ఏ దేశమైనా వెళతారా చేస్తారా అని గింజుకుంటూ రూమ్లోనికి వెళ్ళింది. కోడలు కడుపులో పుట్టెడు విషం నింపుకొని వచ్చిందని తెలియక రూమ్లో స్నేహితురాలతో తాపీగా ఊసులు చెప్పుకుంటోంది సుభద్ర. త్రాచులా బుసలు కొట్టడం చూసింది గంగ. మళ్ళీ ఏదో పెంట పెట్టేలా ఉంది ఈ మేడం అనుకొని నీరజని కదపకుండా భోజనం చేసి అవుట్ హౌస్కి వెళ్ళిపోయింది. నైట్ అయినా శారద రాకపోవడంతో అసహనం పెరిగిపోయి కడుపు ఉబ్బిపోయి ఉందేమో. షుగర్ ఆగక రోజు కరెక్ట్ టైంకి వచ్చే మనిషి ఇంత టైం అయినా రాలేదేంటి అని తిట్టుకుంటూ కాల్ చేసింది. కంపెనీ మీటింగ్ ఉండటంతో వాసంతితో కలిసి వెళ్ళాడు సారథి. సాకేత్ ఓల్డ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళాడు. సో ఇద్దరూ ఇంకా ఇంటికి చేరలేదు. ఫోన్ వైబ్స్ అవడంతో తీసి నీరజ కాలింగ్ అని రావడం చూసి ఆశ్చర్యంతో నొసలు ముడిపడ్డాయి సారథికి. మరి వింతే కదా, మేడం ఎప్పుడైనా తిన్నావా ఏం చేస్తున్నావు అని కాల్ చేసిన పాపానే పోలేదు. లిఫ్ట్ చేసి, హలో నీరజ, ఏంటి కాల్ చేశావు అని అడిగాడు సారథి. నువ్వింకా ఇంటికి రాలేదు, టైం ఇంతైనా అంటూ మువ్వారింపుగా అడిగింది. నేను మీటింగ్ అటెండ్ అయ్యాను, డిన్నర్ కూడా చేసే వస్తాను అని అమ్మతో చెప్పు అన్నాడు సారథి.
సారథి రా, లేట్ అవుతోంది అని వాసంతి పిలుపు వినిపించి కోపం సర్రుని ఎగబాకి ఆమె నీతో ఉందేంటి అని అరిచినట్లు అడిగింది. తను బ్రాంచ్ మేనేజర్, నాతో రాదా, నువ్వు నీ సిల్లీ క్వశ్చన్స్ అని నవ్వి కట్ చేశాడు సారథి. రోగం కుదిరిందా, ఇప్పుడు ఇంకా బాగా మండిపో. డిన్నర్ చేస్తూ పరాగ్గా ఆలోచిస్తున్న సారథి గారిని కదిపి ఏంటంత దీర్ఘాలోచన అని అడిగింది వాసంతి. నీరజ బిహేవియర్ గురించి ఆలోచిస్తున్నాను వసు. చిన్నగా నవ్వి మళ్ళీ ఏం చేసింది అంది. కాల్ చేసి ఇంకా ఇంటికి రాలేదేంటి అని కొత్తగా అడుగుతోంది. కళ్ళు చిన్నగా చేసి కొత్తగా అడగటం ఏంటి, తను కాల్ చేయదా నీకు అంది. నిర్లిప్తంగా నవ్వి అలాంటి మంచి సుగుణాలు మర్చుకు కూడా నీరజలో లేవు వసు అన్నాడు. సారీ సారథి. నువ్వెందుకు సారీ చెప్తున్నావు, లీవ్ ఇట్ అని మామూలుగానే నవ్వాడు. ఆ నవ్వులో స్వచ్ఛత కనిపించలేదు వాసంతికి. మనసులో బాధపడుతూ నేను కొంచెం ధైర్యం చేసి ఉంటే మన లైఫ్స్ ఇలా ఉండకపోనేమో అనే ఆలోచన వచ్చింది. అంతలోనే అచ్చా నేనేంటి ఇంత సెల్ఫిష్లా థింక్ చేస్తున్నాను, మనసు కంట్రోల్ తప్పుతున్నట్లు ఉంది అని తనలో తానే మదనపడింది వాసంతి. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని రెట్టించి అడిగాడు సారథి. నీరజ బిహేవియర్ కోసం తానెందుకు మిథున మీద కసి పెంచుకుంది అని అడిగింది. ఒక మనిషిని ప్రేమించటానికి ప్రత్యేకమైన కారణం ఉండనట్లే ద్వేషించడానికి కూడా రీజన్ ఉండదేమో వసు. యా, బట్ అది తన కొడుకు లైఫ్ సంబంధించింది కదా, ఇది తెలుసుకోకపోతే ఎలా? జైల్లో ఆమె పట్ల అసహ్యం ఏర్పడితే చాలా పరిణామాలు ఎదుర్కోవాలి సారథి అంది. కోపం పోతుంది, బట్ అసహ్యం పెంచుకుంటే తుది శ్వాస వరకు పోదు. అది నీరజకి అర్థం కావడం లేదు, అందుకే నాకు బాధగా ఉంది అంది. ఇప్పుడు చేదరించుకోవడం ఏంటి వసు, వాడు ఎప్పుడో నీరజని తల్లి లిస్టులో నుండి తీసేశాడు. మొన్న కూడా కన్నా ఓకే, ప్రేమగా పెంచానని మాత్రం అనకు అంటూ మొహం మీదే చెప్పాడు. వాసంతి ఆ మాట వినటం గుర్తుకు వచ్చి మరి రెట్టించకుండా సైలెంట్గా ఊరుకుంది. నీరజలో మార్పు రావాలి వసు, కుటుంబం విలువ తెలియాలి జైకి. తన వల్ల చాలా మిస్ అయ్యాడు. నాకు పూర్తిగా మా అమ్మ ప్రేమ ఆదరణ దక్కింది, కానీ వాడికి అవేమీ అవసరం దొరకలేదు. ఎక్కడో తను మిస్ అయిన ప్రేమని వెతుక్కున్నాడు. అక్కడ కూడా జైకి చుక్కెదురైంది. అప్పటి నుంచే తను మొండివాడిలా మారిపోయాడు. అన్నీ తెలిసినా ఏమీ అనలేని పరిస్థితి నాది అంటూ సారథి చాలా బాధపడ్డాడు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు సారథి అని అయోమయంగా అడిగింది వాసంతి. జై గురించి నీకేమీ తెలియదు, నీకే కాదు ఎవ్వరికీ తెలియదు, మిధుకు కూడా అని ఏదో చెప్పాడు. కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాల్చేస్తూ అయ్యో బంగారు తండ్రి అంత బాధను ఫేస్ చేశాడా అంటూ గద్గద స్వరంతో అడిగింది వాసంతి. నేను ఇంత కష్టపడేది జై కోసం, తను పుట్టబోయే బేబీస్ కోసమే కదా వసు. ఎప్పుడూ తన ఆనందాన్నే వెతుక్కుంటూ పరుగులు తీసింది నీరజ. ఈరోజు కొత్తగా తన వల్ల మేము బాధపడిందంటూ ఏమీ లేదు. కానీ మిథునంటే విషం కక్కుతుంది, అదే నాకు నచ్చడం లేదు. దానిది అమాయకత్వమో మూర్ఖత్వమో అర్థం కాక బుర్ర హీటెక్కిపోతుంది. ఈ మధ్య ఇంట్లో ఉండడం వల్ల తన వంకరతనం అంతా బయటపడుతోంది. అమ్మ రోజు తల బాదుకునేది, నేను లైట్ తీసుకునేవాడిని, అదే చేటు అయింది మాకు అని బాధపడ్డాడు సారథి. బాధపడుకు అని చెప్పలేను కానీ కొన్నింటికి కాలమే పరిష్కారం చూపించాలి సారథి. చూద్దాం, నీరజలో మార్పు వస్తుందని ఆశిద్దాం. రాకపోతే జీవితం ఎంత విలువైందో నేర్పితే సరి. డిన్నర్ కంప్లీట్ చేసి మిగిలిన వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సారథి వాళ్ళు. లంబాడీ దెయ్యం పూనినట్లు రూమ్ అంతా గత్తర చేసి పడేసింది. వాసంతి కూడా మీటింగ్కి వెళ్ళిందని తెలిసిన దగ్గర నుంచి నీరజ మనసులో లేదు. మరి మనకు అక్కర్లేదనుకుని నిర్లక్ష్యం చేసి తోలనాడితే మిగతా వారికి ప్రియంగా మారుతుందని నీరజకు తెలియకపోవటం బాధాకరమే సుమి. మెడిసిన్ వేసుకోవటం వల్ల మిథున చాలా ఎర్లీగా నిద్రపోయింది. మధ్యాహ్నం నిద్రపోవడంతో నిద్ర రాని జై బెడ్ ఎడ్జ్ను ఆనుకొని ఫోన్ చూసుకుంటున్నాడు. న్యూ అకౌంట్ నుంచి వచ్చిన మెయిల్ని చూసి ఇది ఎవరి అకౌంట్, నా మెయిల్ ఐడి వీళ్ళకెలా తెలుసు అనుకుంటూ ఓపెన్ చేశాడు. ఫొటోస్ వీడియోస్ అన్నీ రివీల్ అయ్యేవి. వాటిని చూడగానే జై మొహంలో కదలాడిన వేరియేషన్స్ మీ ఊహకే వదిలేస్తున్నాను ఆడియన్స్. వర్ణించడానికి అక్షరాలు లేవు తెలుగు లిపిలో. మరి ఫోన్ విసిరినట్టు బెడ్ మీద పడేసి గబుక్కున బెడ్ దిగి తల తిరిగిపోతుండగా జుట్టులోనికి వేళ్ళుజొచ్చి గట్టిగా లాక్కుంటూ వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేసి రేర్గా యూజ్ చేసే సిగరెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. లైటర్ వేసి ఆర్పుతూ ఎప్పటికో వెలిగించి గట్టిగా పీల్చాడు. అది డ్రగ్ మిక్స్ అయిన సిగార్ కావటంతో సగం వరకు పీల్చగానే మత్తు తలకెక్కిపోయి బ్రెయిన్ అంతా రిలాక్స్గా మారుతుండగానే రెండో దమ్ము లాగేసి లాస్ట్ది స్మాష్ చేసి అక్కడే ఉన్న సోఫాలో ఒరిగిపోయి మత్తులో జోగుతూ ఏవేవో కలవరించడం మొదలుపెట్టాడు జైబాబు. మెడిసిన్ మత్తులో జోగుతూ తన స్వప్న ప్రపంచంలో జైతో అందమైన జీవితాన్ని కలల రూపంలో ఊహించుకుంటోంది మిథున.
తన ఆశల సౌధం కుప్పకూలుతుందని, కొండంత బండ తన నెత్తిన పడడానికి సిద్ధంగా ఉందని పాపం మిథునకు తెలియదు మరి. శారదగారు వచ్చేసరికి ఒళ్ళు తెలియకుండా డీప్ స్లీప్లో ఉంది నీరజ. అంత పులిసిపోయేంత పనేంటో, ఏం చేసిందో అలసిపోవటానికని అడక్కండి లిజనర్స్. మైండ్ పుచ్చిపోయిన శరీర్కి కేవలం కామన్గా వచ్చే అలసట ఇది. ఆమెను చూసి దీర్ఘంగా నిట్టూర్చి వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి సారథి. నెక్స్ట్ డే మార్నింగ్ డైలీ టైంకి మెలకువ వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని లేచి జై పడుకునే వైపు తిరిగింది మిథున. తన పక్కన ప్లేస్ ఖాళీగా ఉండటంతో ఇంత ఎర్లీగా లేచారా అనుకుంటూ బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. బాల్కనీలో చూడలేదు, కింద ఉన్నాడేమో అనే ఊహతో. కడుపులో ఉన్నది కక్కేయటానికి రెడీగా ఉంది నీరజ. డైలీలానే గార్డెన్లోనికి వెళ్ళింది పువ్వుల కోసం మిథున. బుస కొడుతూ వెళుతున్న ఆమెను చూస్తోంది నీరజ. బయట గార్డెన్లో ఉన్న సాకేత్ని గుడ్ మార్నింగ్ బావా అని నవ్వుతూ విష్ చేసింది. ఎలా ఉంది ఫీవర్, పూర్తిగా తగ్గిందా అని. అప్పుడే హెడ్ బాత్ ఎందుకు చేశావు అని సీరియస్గా అడిగాడు సాకేత్. చిరు కోపంగా చూసి నన్ను మరీ పేషెంట్ని చేసేస్తున్నారు మీరంతా అంది మిథున. మిథున వెనకే వచ్చి బావా మరదళ్ళు మాట్లాడుకోవటం దొంగచాటుగా వింటోంది నీరజ. కాసేపు జై గురించి మాట్లాడుకొని పువ్వులు కోసుకొని లోపలికి వెళ్ళిపోయింది మిథున. ఆగు అంటూ రౌద్రంగా అరిచింది నీరజ. కళ్ళు చిట్లించి చూసి ఏమైనా కావాలా మీకు అని అడిగింది మిథున. అవును కావాలి, నువ్వు దాచిన నిజం, నువ్వు వాడే దొంగ నాటకం గురించి అంటూ రూడ్గా అంది నీరజ. అత్తయ్య మర్యాదగా మాట్లాడండి అని కోపంగా అంది మిథున. ఏదో నేర్చింది బొంక నేర్వదా అన్నట్టు ఏంటే నోరులేస్తోంది. నీకు సాకేత్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తనతో అంత చనువుగా ఉంటున్నావు, అతను నీ ఎక్స్ లవరా అని గుడ్లు ఉరిమింది నీరజ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మన నీరజ ఎంతవరకు ఈ ఇష్యూని లాగుతుందో తెలుసుకోవాలి కదా మరి. అంతలోనే ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.